పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష మైనార్టీ విద్యార్థి సంఘాల నేతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఈ నెల 29న ర్యాలీ నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు. చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీ విజయవంతం కోసం సదస్సులు, సమావేశాలు, ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గల్ఫ్ దేశాలలో సుమారు రాష్ట్ర ప్రజలు 15 లక్షల మంది ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇరాన్పై కొనసాగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై ఆంక్షలు, దాడులు చేయడం అమెరికా సామ్రాజ్యవాద ధోరణి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ శాంతి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వీరందరూ కూడా విపరీతమైన ప్రాణభయంతో బతుకుతున్నారు. రేపు వాళ్ళ బతుకులు అవకాశాలు దెబ్బతింటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వస్తే ఇక్కడ ఈ ఆర్థిక తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటేమో ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తుంది. ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నిజానికి యుద్ధానికి ఒక కారణం కూడా కనబడతలేదు. ఇరాన్ యుద్ధానికి సంసిద్ధంగా లేదు, చర్చలు చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాలను కలుపుకొని ఒక శాంతిని, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి పూనుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇరాన్ ఎప్పుడు యుద్ధం కోసం కాదు పోలేదు, వెనుజులా కూడా ఎప్పుడు యుద్ధం కోసం కాదు పోలేదు, అది పోలేవాడు. వాళ్ళని ఖాళీ చేసిందంటే అమెరికా విత్ హెల్ప్ ఆఫ్ ఇక్కడ ఆర్థిక స్వలాభం కోసం ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ వేసింది. అప్పుడు సద్దాం హుస్సేన్ ఏంటంటే అణ్వాయుధ తయారీ రేపు చెప్పేసి పదే